చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీ పట్ల జనసేన కాస్త అసంతృప్తిగా ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట. ఇది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కనుక జనసేనలో ఉన్నటువంటి కేడర్ కానీ జన సైనికులు కానీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఒక రకమైనటువంటి కలవరంలో ఉన్నారట. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కొనిదెల నాగబాబు ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో మేము అవకాశం ఇస్తున్నాం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందు మేము ఎవరిని పదవిలో తీసుకుంటున్నాం లేకపోతే ఎవరికి మంత్రివర్గంలో చోటు ఇస్తున్నాం అనేది చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటారు. సామాజిక వర్గాలు అన్ని విభాగాల్లో దానికి సంబంధించి రకరకాలుగా స్క్రూటినీ జరుగుతుంది. పూర్తి పరిశీలన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని. కానీ ఇక్కడ 2024 ఎన్నికల్లో చాలా కీలకంగా పాత్ర పోషించినటువంటి జనసేన, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్, ఎందుకంటే మామూలు విషయం కాదు. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన తర్వాత ఆయన స్పందించినటువంటి తీరు కానీ జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి సపోర్ట్ వచ్చిందో అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎక్కడైతే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ ఆయన పరామర్శించి వెంటనే బయటకు వచ్చి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేశారు. మేము తెలుగుదేశం పార్టీ మేము పొత్తుగా ఎన్నికలకు వెళ్తున్నాం, ఈ వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకు చెక్ పెట్టాలి, ఓటు అనేది చేయకూడదు, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలి, మేము కూటమిగా నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పక్కన నందమూరి బాలకృష్ణ ఉన్నారు, నారా లోకేష్ ఉన్నారు. వారే ఆశ్చర్యపోయారు. ఒక రకమైనటువంటి చర్చ జరిగింది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ఏంటి కీలక పరిణామం అని. సో ఇలాంటి సందర్భంలో అప్పటి నుంచి ఆయన తిరిగినటువంటి తీరు కానీ ఆయన చేసినటువంటి ప్రచారం కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సపోర్ట్గా నడిపించినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో 3 పార్టీల కలయిక, సమిష్టి కృషి, ఒక కోఆర్డినేషన్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, తిరుగులేని విజయాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ రాను రాను జనసేనకు ప్రాధాన్యత తగ్గిస్తుంది అనేది బాగా ఒక రకమైనటువంటి చర్చ. ఇటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి మాట బయటకు వచ్చినప్పుడు కొంతమంది కీలక నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అది మంచి పద్ధతి కాదు, ఎవరు కూడా మీరు సమయం కోల్పోవద్దు, సహకరించండి అని చెప్పి వారిని సముదాయించినటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మనకు తెలుసు. ఏదైతే ఒక జీవో రిలీజ్ చేసి ఆ యొక్క తుని ఘటనను మళ్ళీ రీఓపెన్ చేసి అంటే ఎంక్వైరీ చేయాలి అని వెంటనే జనసేన నుంచి కాపు ఉద్యమ నేతల నుంచి ఏ రకమైనటువంటి మాట బయటకు వచ్చిందో తెలుసు. చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇదే జరిగితే రానున్న కాలంలో గట్టిగా బుద్ధి చెప్తాం తెలుగుదేశం పార్టీ నాయకులకు అని చెప్పి వారు మాట్లాడారు. వెంటనే 24 గంటలు గడవక ముందే మళ్ళీ ఒక జీవో ఇచ్చారు, మేము దాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది, ఎప్పుడో ప్రకటన చేశారు. ఎప్పుడు చేశారు అది? 9/12/2024 ఎప్పుడైతే ఆ యొక్క రాజ్యసభ కూటమి అభ్యర్థులను ప్రకటించారో దాని కింద ఒక లైన్ ఉంది, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ బేదా మస్తానరావు గారు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటిస్తున్నాం. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. దాదాపుగా ఈ ప్రకటన వచ్చే 6 నెలలు దాటిపోయింది. ఆయన ఎమ్మెల్సీ అయ్యి 3 నెలలు అయింది. ఇప్పటివరకు ఆయన మంత్రి పదవి గురించి ఎవరు కూడా నోరు మెదపట్ల. మరి ఎందుకు ఇంత జాప్యం? తీసుకుంటామని ప్రకటించారు కాబట్టి ఆయన మంత్రి పదవిలోకి తీసుకోండి అనే డిమాండ్ ఎక్కువైంది. ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు అని. కొన్ని పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ను అయోమయానికి గురి చేసేటువంటి విధంగా ఉన్నాయట. ఎందుకంటే
పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఒక రకమైనటువంటి డిమాండ్ చేస్తుంది, ఆయనేమో సముదాయిస్తున్నారు. ఆ పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ పరిగణనలోకి తీసుకోవట్లా. ఈ రకమైనటువంటి కన్ఫ్యూజ్ వాతావరణంలో పార్టీ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు వినిపిస్తుంది బలంగా. ఇంకెన్ని రోజులు పడుతుంది, ఆయన ఎమ్మెల్సీ అయ్యి కూడా దాదాపుగా 3 నెలలు పూర్తవుతుంది. మరి ఇటువంటి క్రమంలో గతంలో చూస్తే కనుక నందమూరి హరికృష్ణ ఆయనకి ఎలాంటి పదవి లేకుండానే ఆయన్ను మంత్రివర్గంలో తీసుకున్నారు. అలాగే గతంలో లోకేష్ను ఆయనకు ఏ పదవి లేదు, మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఈయన ఎమ్మెల్సీ అయ్యి ఇంకా పదవి కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన మధ్య ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను పోడ్చడానికి ప్రయత్నం చేయాలి. మరో 10 ఏళ్ల పాటు కూటమిగా మనం రాష్ట్రంలో ఒక శుభ పరిపాలన చేయాలి, ప్రజా పాలన మనం అందించాలి అని నేతలేమో ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ రకరకాల డీవియేషన్ పాలిటిక్స్ అనేది ఇక్కడ నడుస్తున్నాయి. గతంలో కూడా మనకు తెలుసు, నారా లోకేష్కు డిప్యూటీ సీఎం అంశం సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడుతో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులే ఆ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చారు. విదేశీ పర్యటనలో అయితే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆయనైతే డయాస్ మీదే అనౌన్స్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాలు వేరు, వారికి క్లాస్ పీకడం, సారీ చెప్పడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఏ రకమైనటువంటి ఆలోచనతో ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ? అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ ముఖ్యమైనటువంటి కారణం. 100% స్ట్రైక్ రేట్తో ఈ రోజున అన్ని సీట్లు గెలుచుకున్నారు జనసేన అని దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఆ రకమైనటువంటి రికార్డు సొంతం చేసుకోలేదు. మరి ఇలాంటి తరుణంలో జనసేనను ఎందుకు చిన్న చూపు చూస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక చర్చగా మారింది. మేమంతా ఒకటే అంటున్నారు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తుంటే ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది. మేమేదో కావాలని చెప్పట్లా, మాకు అన్ని పార్టీలు సమానమే, అన్ని మతాలు అన్ని కులాలు మాకు ఈక్వల్లే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. మేము ఎప్పుడు కూడా ఎవరు తప్పు చేసినా, వారు ఎంతటి వారైనా పెద్దవారైనా వారిని బయట పెట్టడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మాకు కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ ఇవేమీ మేము పట్టించుకోం. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. డిసెంబర్ 9న ఈ ప్రకటన చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. మరి ఇంకెప్పుడు? మరి కొద్ది రోజుల్లోనేమో 1 year పాలన పూర్తవుతుంది. తీసుకుంటామని అనౌన్స్ చేసినప్పుడు ఎందుకు ఇంత జాప్యం అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ. దీనికి మరి చూడాలి ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. తెలుగుదేశం పార్టీ కావాలని చేస్తుందా, లేకపోతే జనసేన నుంచి కొంతసేపు కొన్ని నెలలు ఆగుదామని ఏమన్నా ప్రతిపాదన వెళ్ళిందా? ఏదైనా సరే ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి మంత్రుల్లో ఒక 4 ఉద్వాసన అనేది బయటకు వచ్చింది. సరే, ఎప్పుడో మేము నిర్ణయం తీసుకున్నాం, మాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తామంటే కుదరదుగా. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందో తెలుసు. కంప్లీట్గా ఒక నెగిటివ్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రామిస్ చేసినటువంటి హామీలను ఎక్కడ కూడా నెరవేర్చినటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఇప్పటికే ఎదురు చూస్తున్నారు, ఎప్పుడా అని. మళ్ళీ ఆగస్టు 15కి వెళ్ళింది అది. సో ఇటువంటి సందర్భంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం అయింది, దాదాపు 6 నెలలు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు. ఇంకెప్పుడు తీసుకుంటారు? మరి గతంలో ఆ పార్టీకి సంబంధించిన వారికి ఎలాంటి పదవి లేకపోయినా మంత్రివర్గంలో తీసుకున్నారు. మరి జనసేన ఆయనకి అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఇవ్వట్లేదు. ఇదే ఇప్పుడు కన్ఫ్యూజ్లో ఉన్నారు జన సైనికులు కానీ మెగా అభిమానులు కానీ. దీనికి మరి ఎప్పుడు తెరపడుతుందనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.